అబ్బాయి పుడితే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం, అమ్మాయి పుడితే కొంచెం అరే అమ్మాయా అని చూడడం. ఒకప్పుడు అన్నారంటే అర్థం ఉంది. ఇప్పుడైతే నేను వింటున్న దాంట్లో అమ్మ కూతుర్లే నయము అనుకునే స్టేజ్ తెచ్చారు. అట్ ద సేమ్ టైం బ్యాడ్ కూతుర్లు కూడా ఉన్నారు. లైక్ ఆస్తుల కోసం తండ్రిని కొట్టే వాళ్ళు ఉన్నారు. అబ్బాయి పుడితే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం, అమ్మాయి పుడితే కొంచెం అరే అమ్మాయా అని చూడడం. సమ్వాట్ ఇది ఇప్పుడు తగ్గింది అనుకుంటున్నాను. బికాస్ చూస్తున్నాం బయట అబ్బాయిలు అసలు చూడట్లేదు, ఆర్ఫనేజ్ లో వేసేస్తున్నారు. అమ్మాయిలే దగ్గర తీసుకొని 4 రోజులు ఉన్నా కూడా తల్లిని ప్రేమగా చూసుకుంటున్నారు. బట్ స్టిల్ ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఇప్పుడు ఒకటి ఫస్ట్ అసలు మన కడుపులో పుట్టిన 2 గులాబీ పూలు ఉన్నాయి. ఒకటి రెడ్ కలర్ పుట్టింది, ఒక ఎల్లో కలర్ పుట్టింది. ఒక ఎల్లో కలర్ చెట్టు ఉంది, రైట్? గులాబీయే కదా, అవునా? ఒకవేళ తల్లియే పక్షపాతం చేస్తే ఆ పిల్ల నువ్వు కన్నా తల్లియో తండ్రియో ఈ రోజుల్లో ఇంకా ఒకప్పుడు అన్నారంటే అర్థం ఉంది. ఇప్పుడైతే నేను వింటున్న దాంట్లో అమ్మ కూతుర్లే నయము అనుకునే స్టేజ్ తెచ్చారు. బట్ అట్ ద సేమ్ టైం బ్యాడ్ కూతుర్లు కూడా ఉన్నారు. లైక్ దహన సంస్కారాలకు నేను రాను, చేసేసే బయటపడేయండి అని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఆస్తుల కోసం తండ్రిని కొట్టే వాళ్ళు ఉన్నారు. అలాగే కొడుకులు నెత్తిన పెట్టుకొని చూసుకొని చేతుల్లో ఎత్తుకొని పోయే వాళ్ళని చూసుకొని. సో ఇట్ ఈస్ నాట్ పేరెంటింగ్ అనుకోవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ పేరెంటింగ్. అదే అంటున్నా, నీకు నీ ఇంట్లో భగవంతుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు నీకు, ఒకటి ఒక గిఫ్ట్. ఆ గిఫ్ట్ నువ్వు యాక్సెప్ట్ చేయాలి. నాకు ఇది నచ్చలే అని ఇచ్చేస్తావా? సో దట్స్ హౌ. అసలు ఫస్ట్ నీకు ఇచ్చే ఒక పవరే ఒక హ్యూమన్ ని పెంచడం అంటే లిటరల్లీ యు ఆర్ ఆల్ గాడెస్. అంటే ఒక దేవత, ఒక హ్యూమన్ ని పుట్టి ఈ సైన్స్ గొప్ప నువ్వు ఎంత మొత్తుకున్నా అసలు ఇది సైన్సా? నీకు అసలు లోపల ఎట్లా పడ్డది, ఎట్లా పుడుతున్నారు, ఎట్లా ఇంకుబేటర్ ఏది, నువ్వు ఎన్ని కోట్లు స్పెండ్ చేసి నువ్వు ఇంకుబేషన్లు, నువ్వు అది ఆక్సిజన్లు, దాన్ని స్పర్మ్ ని డెవలప్ చేయడానికి అవి చచ్చిపోతుంటే ఎన్ని చేస్తుంటే మదర్ జస్ట్ లైక్ దాట్ ఇట్లా చేసేస్తుంది. అంటే లైక్ పని చేసుకుంటా పనోళ్ళు అయితే జస్ట్ it's a process automatic. That is spiritual, that is something higher source, that is something higher energy, higher frequency. So what I feel always manifest. Intlo kuda I have a happy family. I don't destroy what I created, my family. So keep saying good things. మీ ఫేవరెట్ కంటెంట్ లో ఒకటి ఏంటి, ఆల్వేస్ ఫ్యామిలీ టెక్ అగ్రిమెంట్ అని ఒకటి చేయండి. అందరూ 1 hour నో ఫోన్ అవర్, ఫ్యామిలీ టెక్ అగ్రిమెంట్, ఎవ్రీబడి హ్యాస్ టు సైన్. ఖచ్చితంగా డివైస్ ఫ్రీ డిన్నర్ చేయాలి, ఫ్యామిలీ అందరు కూర్చొని వితౌట్ ఎనీ స్క్రీన్స్ అని. వాళ్ళకి యూ డోంట్ గివ్ అ రివార్డ్ మొబైల్ ఒక 1.5 hour నార్మల్ టైమ్స్, హాలిడేస్ లో 2 hours అట్లేమని ఇచ్చి దాని తర్వాత రివార్డ్స్ ఇట్లా ఇవ్వద్దు. ఏంటంటే నువ్వు చదువుకుంటే బాగా చేస్తే నీకు మొబైల్ కొంచెం ఎక్కువసేపు ఇస్తా. డోంట్ గివ్ దాట్. యూ గివ్ ఫర్ గ్రోసరీ చేస్తే, లేకపోతే నాతో వస్తే, ఇది హౌస్ యాక్టివిటీస్, ఎమోషనల్ యాక్టివిటీస్, ఇట్లాంటి వాటికి మీరు యూ ట్రై టు గివ్ అ రివార్డ్ విత్ మొబైల్ ఎక్స్ట్రా. ఇఫ్ యూ యూజ్ ఎ మొబైల్, నేను ఒక 1 month అంతా నేను చెప్పినట్టు నువ్వు మొబైల్ యాప్స్ ఏం ఓపెన్ చేయాలో అవే ఓపెన్ చేయాలా, ఏం కంటెంట్ చూడాలో. అట్ ద సేమ్ టైం నువ్వు చూసిన దాంతో ఏదైనా 1 month ఎండింగ్కి ఏదైనా క్రియేటివ్ నాకు చెప్పాలి దాని మీద. వాట్ యూ లెర్న్డ్ అవుట్ ఆఫ్ ఇట్, వాట్ గేమ్ యూ ప్లేడ్ అండ్ వాట్ యూ డెవలప్డ్ ఇన్ మైండ్. హౌ అంటే ఇట్లా గేమ్ ఆడేటప్పుడు యూ లెట్ యూ నో లైక్ ఎట్లా ఎస్కేప్ అయినవా, వాట్ సంథింగ్ యూ హ్యావ్ టు డెవలప్ దట్ క్రియేటివిటీ ఇన్ యువర్ మైండ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అది అన్న చెప్పాలి. ఇవంతా నేను చెప్పినట్టుంటే నీకు 10 minutes or 5 minutes పెంచుతా. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు గివ్ ఎ రివార్డ్స్. కానీ నువ్వు చదువుకుంటే, లేకపోతే నన్ను డిస్టర్బ్ చేయకపోతే ఇంకా కొంచెం సేపు ఇస్తా, నేను ఇప్పుడు ఆంటీ వాళ్ళతో మాట్లాడుతున్న ఫోన్ ఇస్తా, లేకపోతే నువ్వు ఇలాంటి వాటికి ఫోన్ రివార్డ్ ఇవ్వడం స్టాప్ చేయాలి. సో రీప్లేస్ సంథింగ్ విత్ రెస్ట్రిక్షన్. యు ఆర్ రెస్ట్రిక్టింగ్, వాడు ఏం చేయాలి? రీప్లేస్ సంథింగ్. ఆ రీప్లేసింగ్ టైమ్ ఈజ్ ఎ వెరీ క్రూషియల్. అప్పుడు మీరు ఉండాలి సపోర్ట్.